శ్రీరామ పట్టాభిషేకం. అన్యాయం మీద ధర్మం గెలిచిన రోజు. వేదాలు కూడా గానం చేసిన క్షణం. అయోధ్యలో ఆనందం పరవళ్లు తొక్కిన వేళ. మన హృదయాలను నింపే ఆ మహాఘట్టం శ్రీరాముడి పట్టాభిషేకం. లంక యుద్ధం ముగిసింది. రావణాసురుడు నాశనమయ్యాడు. ధర్మం విజయం సాధించింది. శ్రీరాముడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. సీతమ్మను తిరిగి పొందాడు. విభీషణుడిని లంకరాజుగా అభిషేకించాడు. అయితే రాముడి మనస్సులో ఇంకా ఒక కోరిక ఉంది. అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అని. విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కలిసి అయోధ్యకు బయలుదేరారు. ప్రయాణంలో రాముడు గత స్మృతులను గుర్తు చేసుకుంటాడు. చిత్రకూటం, పంచవటి, కిష్కింద, ప్రతి ప్రదేశం ఒక జ్ఞాపకం, ప్రతి జ్ఞాపకం ఒక పాఠం. అయోధ్యలో భరతుడు తపస్సు చేస్తున్నాడు. రాముడి కోసం వేచి ఉన్నాడు. నా అన్నయ్య తిరిగి వచ్చే వరకు నేను రాజ్యాన్ని స్వీకరించెను అని ప్రతిజ్ఞ చేసిన భరతుడు, అయోధ్య ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశంలో పుష్పక విమానం కనిపిస్తుంది. అయోధ్య మొత్తం ఆనందంలో మునిగిపోయింది. భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి పాదాలను పట్టుకుంటాడు. అన్నదమ్ముల ప్రేమ మనసులను కదిలించే క్షణం. అయోధ్యలో పెద్ద సంబరాలు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో పట్టాభిషేక ఏర్పాట్లు మొదలవుతాయి. పవిత్ర నదుల నుండి తెచ్చిన జలాలు, వేద మంత్రాల నాదం, దేవతల ఆశీర్వాదం అన్నీ ఒక దివ్య వాతావరణం సృష్టిస్తాయి. అది ఒక అపూర్వ క్షణం. శ్రీరాముడు సింహాసనం మీద కూర్చున్నాడు. సీతమ్మ ఆయన పక్కన. వశిష్ఠుడు పవిత్ర జలాలతో అభిషేకం చేస్తాడు. దేవతలు పుష్పక వర్షం కురిపిస్తారు. గంధర్వులు గానం చేస్తారు. అయోధ్య మొత్తం జై శ్రీరామ్ అంటూ మార్మోగుతుంది. రామరాజ్యం ప్రారంభమవుతుంది. ప్రజలు సుఖంగా జీవిస్తారు. ధర్మం పరిపాలిస్తుంది. అన్యాయం లేకుండా ఉంటుంది. రామరాజ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కథ మనకు చెబుతుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. సహనం చివరికి ఫలిస్తుంది. నిజాయితీ జీవితం శాశ్వతం. మన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వస్తాయి. కానీ శ్రీరాముడిలా ధర్మాన్ని పాటిస్తే మనకు విజయమే దక్కుతుంది. రావణుడి పతనం కేవలం ఒక రాక్షసుడి మరణం కాదు. అది మనలోని అహంకారం, కామం, క్రోధం మీద ధర్మం గెలిచిన విజయం. శ్రీరాముడు యుద్ధం గెలిచాడు, కానీ అతని నిజమైన గెలుపు తన ధర్మాన్ని ఎప్పుడూ వదలకపోవడం. శ్రీరాముడు దేవుడు అయినా అతని బాధలు మనుషులవే. సీతమ్మను కోల్పోయినప్పుడు అతని హృదయం పగిలింది. లక్ష్మణుడు గాయపడినప్పుడు అతని కన్నీళ్లు ఆగలేదు. కానీ ఆ బాధల మధ్య కూడా అతను తన ధర్మాన్ని వదలలేదు. ఈ కథలో ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే భరతుడు. రాజ్యం అతని చేతిలో ఉంది, కానీ అతను సింహాసనం మీద కూర్చోలేదు. ఎందుకంటే అతని హృదయంలో ఒకే ఒక భావన, నా అన్నయ్యే నా రాజు. ఇలాంటి ప్రేమ, ఇలాంటి వినయం, ఇలాంటి త్యాగం ఈ రోజుల్లో మనం ఊహించగలమా? రామ పట్టాభిషేకం కేవలం ఒక రాజ్యాభిషేకం కాదు, అది ఒక సందేశం. ధర్మాన్ని పాటిస్తే దేవతలే మీకు కిరీటం పెడతారు. సహనం చివరికి విజయం ఇస్తుంది. రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో తిరిగాడు, కానీ చివరికి అతనికి దక్కింది ప్రపంచం గౌరవించే సింహాసనం. ఈ విజయానికి వెనుక ఉన్న అసలు శక్తి ఎవరో తెలుసా? సీతమ్మ. ఆమె నిశ్శబ్దంగా బాధలను భరించింది. అడవిలో, లంకలో, ఎక్కడైనా ఆమె ధర్మాన్ని వదల్లేదు. ఆమె మనకు చెబుతుంది, బలం అంటే శబ్దం కాదు, సహనం. నిజమైన శక్తి మన లోపల ఉంటుంది. హనుమంతుడు ఏం కోరుకున్నాడు? రాజ్యం కాదు, సంపద కాదు. అతను కోరుకున్నది ఒక్కటే, రాముడికి సేవ చేయడం. ఇది మనకు చెబుతుంది, నిజమైన ఆనందం సేవలో ఉంటుంది. మన జీవితంలో దేవుడికి దగ్గరవ్వాలంటే వినయం కావాలి. రామరాజ్యం అంటే కేవలం ఒక కాలం కాదు, అది ఒక ఆలోచన. ప్రతి ఒక్కరూ నిజాయితీగా జీవించే సమాజం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే రాజ్యం, ఎవరు బాధపడని ప్రపంచం. మనమంతా చిన్నగా మారితే మన ఇంట్లోనే రామరాజ్యం మొదలవుతుంది. ఈ కథ మనకు ఒక ప్రశ్న అడుగుతుంది, మన జీవితంలో మనం రాముడిలా ధర్మం పాటిస్తున్నామా? భరతుడిలా ప్రేమ చూపిస్తున్నామా? హనుమంతుడిలా సేవ చేస్తున్నామా? జవాబు అవును అయితే మన జీవితం కూడా ఒక రామాయణమే. రాముడి పట్టాభిషేకం ఒక కథ కాదు, మన జీవితానికి ఒక మార్గదర్శి. పరీక్షలు వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, మనసు బలహీనంగా అనిపించినప్పుడు ఒక్కసారి శ్రీరామ అని పిలవండి. మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. రామ పట్టాభిషేకం ఘట్టం చదివితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. శ్రీరామ కృప విజయానికి సంకేతం. ఈ సర్గలో శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుంది. కావున మనం ఈ పట్టాభిషేకం సర్గ చదివితే పనులు సాఫీగా పూర్తవుతాయని నమ్మకం. రెండవది, కష్ట నివారణ, శాంతి పొందటం. పట్టాభిషేకం అంటే బాధల ముగింపు, ఆనందం ప్రారంభం.
మన జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయని విశ్వాసం. ఇంట్లో చదివితే వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మూడవది, కుటుంబ ఐక్యత, ప్రేమ పెరుగుతుంది. ఈ సర్గలో భరతుడు, లక్ష్మణుడు, సీత అందరి మధ్య ఉన్న ప్రేమ, గౌరవం కనిపిస్తుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, తగాదాలు తగ్గుతాయి. నాలుగవది, ధర్మ మార్గంలో నడిచే శక్తి. పట్టాభిషేకం ఒక బహుమతి కాదు, అది 14 సంవత్సరాల సహనం, నిజాయితీకి ఫలితం. ఈ సర్గ చదవడం ద్వారా మనకు కూడా ధర్మంగా జీవించాలనే ప్రేరణ వస్తుంది. ఐదవది, పాప విమోచనం, పుణ్యం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముని కథ వినడం లేదా చదవడం ద్వారా పాపాలు తగ్గిస్తుంది, పుణ్యాన్ని పెంచుతుంది. ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజున చేస్తే ఫలితం మరింత ఎక్కువ. ఆరవది, మనసుకు శాంతి, ఆధ్యాత్మిక ఆనందం. పట్టాభిషేకం వర్ణన చాలా దివ్యంగా ఉంటుంది. వేదమంత్రాలు, దేవతల ఆశీర్వాదం, ఆనంద వాతావరణం చదివినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది, భక్తిభావం పెరుగుతుంది. ఏడవది, రామరాజ్యం ఆశీర్వాదం. ఈ సర్గ మనకు చెబుతుంది, నిజాయితీగా ఉంటే మన జీవితం కూడా రామరాజ్యంలా మారుతుంది, సమాజంలో మంచి చేయాలనే భావన పెరుగుతుంది. ఈ సర్గ ఎలా చదవాలి అంటే, ఉదయం స్నానం చేసి దీపం వెలిగించండి, శ్రీరామ నామస్మరణతో ప్రారంభించండి, ఏకాగ్రతతో అర్థం చేసుకుంటూ చదవండి, చివర్లో జై శ్రీరామ్ అని ముగించండి. మనసు బాధగా ఉన్నప్పుడు, ఎవరు అర్థం చేసుకోరని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ పట్టాభిషేక సర్గ చదవండి. ఎందుకంటే రాముడికి కష్టాలు వచ్చాయి, ఆయన కూడా బాధపడ్డాడు, కానీ చివరికి ఆనందం ఆయన ద్వారం తట్టింది. ఇది మనకు ఒక నమ్మకం ఇస్తుంది, ఈ కష్టం కూడా తాత్కాలికమే. పట్టాభిషేకంలో ఒక అందమైన క్షణం ఉంది. భరతుడు రాముడి పాదాలను పట్టుకొని ఏడుస్తాడు, సీతమ్మ ఆనందంతో చిరునవ్వు చిందిస్తుంది, లక్ష్మణుడు తృప్తిగా చూస్తాడు. ఇది మనకు చెబుతుంది, కుటుంబం అంటే ప్రేమ, అహంకారం కాదు, అనుబంధం. రాముడు అన్యాయం చేయలేదు, సత్యం వదల్లేదు, అందుకే దేవతలే వచ్చి ఆయనకు కిరీటం పెట్టారు. ఈ సర్గ చదవడం అంటే మనలో ఒక శక్తిని నింపడం, ఏ పరిస్థితిలోనైనా సత్యాన్ని వదలకూడదు అని. శ్రీరామనవమి రోజున ఈ సర్గ చదివితే మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన శాంతి వస్తుంది, మనసు నిశ్చలంగా మారుతుంది, అలజడి తగ్గిపోతుంది. అది కేవలం చదవడం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ విజయానికి వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి సీతమ్మవారు. ఆమె బాధపడింది, కానీ ఎప్పుడూ విరగలేదు. ఇది మనకు చెబుతుంది, బలం అంటే గట్టిగా మాట్లాడటం కాదు, బాధలను భరించే శక్తి. పట్టాభిషేకం ఒక మిగుంపు కాదు, ఒక కొత్త ప్రారంభం. రామరాజ్యం అంటే మన హృదయంలో ధర్మం స్థాపించటం. ఈ సర్గ చదవడం ద్వారా మనలో చిన్న చిన్న మార్పులు వస్తాయి, ఆ మార్పులే మన జీవితాన్ని మార్చేస్తాయి. మీ జీవితంలో కూడా ఒక పట్టాభిషేకం వస్తుంది, కానీ ముందుగా మీరు మీ వనవాసంను ధైర్యంగా పూర్తి చేయాలి. శ్రీరామనవమి రోజున ఈ సర్గ చదవండి, మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. జై శ్రీరామ్, జై సీతారాం.